మాజీ మంత్రి విడుదల రజని మరిదిని అరెస్ట్ చేసింది ఏసీబీ. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో గోపి ఏ3గా ఉన్నారు. మాజీ మంత్రి విడుదల రజని మరిదిని అరెస్ట్ చేసింది ఏసీబీ. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లుగా విడుదల రజనీపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో గోపి ఏ3గా ఉన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపిని ఏసీబీ అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తోంది. తదుపరి చర్యలు ఏం తీసుకోబోతుంది ఏసీబీ? శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్స్ సంబంధించినటువంటి ఆయన దగ్గర డబ్బులకు సంబంధించినటువంటి వసూలు చేసినటువంటి కేసులో ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో విడుదల రజని బామర్ది గోపీనాథ్, అదేవిధంగా విడుదల రజని పిఏ ఆర్కేతో పాటు అప్పుడు విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువా పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విడుదల రజని మరిది అయినటువంటి విడుదల గోపీనాథ్ని ఈరోజు ఏసీబీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఆయన అక్కడి నుంచి విజయవాడ కూడా తరలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ కి సంబంధించి 2 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందనే విధంగా కూడా విజిలెన్స్ నివేదిక ఆధారంగా కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఎవరైతే ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి సర్చ్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు. విడుదల గోపీనాథ్ ఇప్పటి వరకు ఫారంలో ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే ఈ కేసులో కీలకంగా విడుదల గోపీనాథ్, అదేవిధంగా విడుదల రజని పిఏ ఆర్కే రామకృష్ణ కూడా వీళ్ళిద్దరే కీలకంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యానికి ఫోన్ చేయటం కానీ, డబ్బులు అడగటం కానీ, మంత్రికి ఎంత ఇవ్వాలనే విధంగా కూడా వీళ్ళే మాట్లాడినట్లు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా విచారణలో అయితే వాళ్ళైతే నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం విడుదల గోపీనాథ్ని అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఆయన విజయవాడ తరలించి విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ కేసులో ఏసీబీ దూకుడుగా ముందుకు వెళ్తుందనే విధంగా చెప్పొచ్చు. ఏకు సంబంధించి విచారణలో ఎటువంటి విషయాలు పోలీసులు చెప్తున్నారు? అంటే ప్రధానంగా కూడా ఈ బాలాజీ స్టోన్ క్రషర్ సంబంధించినటువంటి అంశంలో అప్పుడు విజిలెన్స్ ఎస్పీ ఎవరైతే జాషువా అన్నారో అతన్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా వీళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళని ఇబ్బందికరంగా పెట్టడం, ఒకవేళ కనుక డబ్బు లేకపోతే వారిపైన అక్రమైన కేసులు పెట్టి విధంగా కూడా అప్పుడు ప్లాన్ చేసినట్లు కూడా విజిలెన్స్ యొక్క నివేదికలో అయితే తెలియటం జరిగింది. దాంతో ఏసీబీ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే విచారణ అనేది ప్రాథమికంగానే పూర్తయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కనుక కంపల్సరిగా విడుదల గోపీనాథ్ని అదుపులోకి తీసుకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు అసలు ఏం జరిగింది, ఎవరు ఫోన్ చేయడం జరిగింది, ఏ విధంగా ప్లాన్ చేశారు అనే దానికి సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఈ కేసుకు సంబంధించేనా లేకపోతే మిగిలినటువంటి స్టోన్ క్రషర్లకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇలానే చేశారా అనే దానికి సంబంధించిన కోణంలో కూడా విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు ఎవరు చెప్తే ఫోన్ చేశారు, డైరెక్ట్ గా విడుదల రజనీనే ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగిందా అనే దానికి సంబంధించి కూడా ఈ విచారణ అయితే జరిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 2 కోట్లకు సంబంధించినటువంటి అవినీతికి అయితే పాల్పడినట్టయితే క్లియర్ గా కూడా విజిలెన్స్ నిర్ధారించిన నేపథ్యంలో మరి ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఏ3గా ఉన్నటువంటి గోపీనాథ్ని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఈ కేసులో అయితే కంపల్సరిగా అనేక అంశాలకు సంబంధించినటువంటి విచారణలు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం 7A, ఐపీసీలోని 384, 120B సెక్షన్ల కింద కూడా
కేసును అయితే నమోదు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగం, అదేవిధంగా అవినీతికి పాల్పడటం కింద ఈ కేసులు అయితే నమోదు చేసినట్లు కూడా పోలీసులు అయితే తెలపడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఎదురీగా ఉన్నటువంటి విడుదల రజని మరిది గోపీనాథ్ని అయితే అదుపులో తీసుకున్నారు. కాబట్టి మరి ఏ విధంగా తీసుకుంటారు, అరెస్టు తీసుకుంటారా లేకపోతే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా, విచారణ జరిపిన అనంతరం పెడతారా లేకపోతే డైరెక్ట్ గా కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాయి శంకర్.